ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకే ఫీల్డ్లో హెరాస్ చేస్తున్నారు కాదు, ఎవ్రీ ఫీల్డ్లో. ఎందుకు నేనే హెరాస్మెంట్ చాలాసార్లు ఫీల్ అయినా. కొంచెం అమ్మాయి సోషల్గా మూవ్ అయింది, కొంచెం చూడడానికి బాగా అనిపిస్తుంది అంటే ఇంకా అమ్మాయి గురించి ఇంకా అంతే. నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నన్ను నా కొలీగ్ అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన కొలీగ్సే అని కానీ ఎవరైనా సరే హీరోయిన్ అనే పిలిచారు. ఏదన్నా ఉన్నప్పుడు ఆవిడ అంటారు. నా కొలీగ్సే ఏదన్నా ఉంటే మేడంకి చాలా బ్రాడ్ మైండ్ అంటారు, మేడంకి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. రే బై, నీ విషయం గురించే నేను మాట్లాడతలేను, నీ గురించే నేను కామెంట్ చేస్తలేను, నా గురించి మాట్లాడడానికి నీకు రైట్ ఎక్కడిచ్చిండ్రా? నా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి నువ్వెవర్రా చెప్పు? అంటే ఈ ఫీల్డ్లోనే ఉంది, ఈ ఫీల్డ్లోనే అవుతుంది అనేది అయితే కాదు. ఎనీ ఫీల్డ్, అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్ వీఆర్ స్ట్రగ్లింగ్. అంటే పాలిటిక్స్లో లేదా అంటే పాలిటిక్స్లో ఒకలాంటి హెరాస్మెంట్. అంటే ఎందుకోసం అంటే నేను పాలిటిక్స్లో కూడా ఉన్నాను కాబట్టి చెప్తున్నా. అండ్ ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో లేదు అనకండి, టీచింగ్ ఫీల్డ్లో ఒకలాంటి హెరాస్మెంట్. ఎక్కడికి వెళ్తే అక్కడ హెరాస్మెంటే ఉంటుంది తప్ప ఎవరు కూర్చోబెట్టి రా చెప్పి నువ్వు కష్టపడుతున్నావు అని ఎవరు మాట్లాడరు. అండ్ పీపుల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకు అట్లున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, పీపుల్ ఆర్ కామెంటింగ్ అదర్ వన్. అంటే ఎవరి గురించి ఎవరికి అవసరం లేదు, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరి బాధల గురించి అవసరం లేదు. నాలుకే కదా ఉన్నది, ఆ నాలుకతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడేయచ్చు, మాట్లాడడం కాదు ఇంకా హెరాస్